హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది పెద్ద చిక్కుడుకాయ కూర. పెద్ద చిక్కుడుకాయ కొబ్బరి వేసి కూర అండి. ఇదిగోండి పెద్ద చిక్కుడుకాయలు ఇలా ముక్కలు కట్ చేశాను. ఒక క్యాప్సికమ్ కట్ చేసుకున్నానండి. ఆ గింజలు తీసేసి క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. ఒక్కటే టమాటా, మినపప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు వేసి ఇది రుచికి సరిపడా ఉప్పు, నూనె ప్యాన్లో వేసుకున్నానండి, పసుపు, దీంట్లోకి పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇదేనండి మెయిన్ టేస్ట్కి. ఇదేనండి మెయిన్ అల్లం పచ్చిమిరపకాయలాగా. ఇది కూడా కొబ్బరి, కొత్తిమీర అన్నీ వేస్తాను. ఇక దీంట్లోనే తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇక నూనె వేస్తాను, పోపు దినుసులు వేసేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకునే పద్ధతేనండి. ఒక ముద్ద కూరగా రాదు, కొంచెం ఫ్రై లాగా అట్లా వస్తుంది, పొడి కూరలాగా వస్తుంది. బాగుంటుంది కూర. ఇది చపాతీలో కూడా తినచ్చు, కానండి కొబ్బరి ఉంది కదా ఆ అన్నాల్లోకే బాగుంటుంది. దీంట్లో ఇంగు కానీ ఏం వేసుకోక్కర్లేదు. సింపుల్గా చేసుకునే కూరలు. నేను ఉల్లిపాయ తక్కువ ఉండే కూరలే చూపిస్తాను. అది ఇష్టపడిన వాళ్ళు తక్కువే ఉంటారు. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకోండి. కొంచెం కలుపుకొని ఇప్పుడు వేగినట్టుంటే ఏదైనా తొందరగా మగ్గుతుందండి. ఇదండి క్యాప్సికమ్, ఒకసారి ఉడకనికి టమాటా వేయాలండి. ఒక ఉడుకు రానికి దీంట్లోనే ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు సరిపడా ఉప్పు, పసుపు, ఇదండి పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను తక్కువ వేసుకుంటానండి, ఖచ్చితంగా తక్కువ పడుతుంది. ఎందుకంటే ఉప్పు తక్కువ తింటాం మేము, అందుకని ఉప్పు తక్కువ పడుతుంది. అలా మంచిదేను. ఇవ్వండి దీంట్లో ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి. ఒక 10 మినిట్స్లో మగ్గుతాయి. ఇవ్వండి ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 10 నిమిషాలు మగ్గనికి. నీళ్ళు తక్కువ వేయం కదండి, అందుకని కొంచెం దాంట్లో ఇదైనట్టుంటుంది. అట్లా వేసుకుంటేనే బాగుంటుంది. కొబ్బరి వేస్తాం కదా, బొడిబొడిలాడుతూ వస్తుంది. సిమ్లోనే ఉంటే నయం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కొబ్బరి వేసుకుందాం. ఇంతేనండి. ఇక్కడ కొబ్బరి వేసుకోవాలి. పొడిలాడినట్టుంటుంది. కొబ్బరి వేసి ఒక 5 మినిట్స్ మూత లేకుండా పెట్టి తీసుకోవడమేనండి. బాగుంటుంది కూర. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అదే కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయ 2 ఉన్నాయి కదండి, కొబ్బరి. ఒక 2 మినిట్స్ ఆగి డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇంతేనండి కొబ్బరి వేసిన క్యాప్సికమ్ చిక్కుడుకాయ కర్రీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. పొడిలాడుతూనే వచ్చింది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు.